హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రియల్టర్ హరి, ఏపీ గవర్నమెంట్ ఆధార రియల్ ఎస్టేట్ ఏజెంట్ అండి. నా ఏపీ రెరా ఐడి నెంబర్ A0903222154 అండి. సో ఇప్పుడు మీకు మనకు చాలా ప్రతిష్టాత్మకంగా ఒబరాయ్ హోటల్ కడుతున్నారండి. సో అది మీకు చూపిస్తాను. ఇది ఎక్కడంటే, సో ఇదంతా మనకి బీచ్ అండి. సో బీచ్ కానుకొని ఇది అలాగా మన కన్స్ట్రక్షన్ అవుతుందండి. 42 ఎకరాల్లో మనకి 7 స్టార్ హోటల్ అండి. ఒబరాయ్ హోటల్ చాలా పెద్దది కడుతున్నారు. ఎందుకంటే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి జస్ట్ ఇక్కడ నుంచి 2 కిలోమీటర్లోనే హోటల్ అండి. సో ఇది మనకి దీని పక్క విలేజ్ అంతా మనకి భీమిలి రెవెన్యూకి వస్తుందండి, అన్నవరం అది. సో ఇదంతా భోగాపురం మండలం అండి. సో ఇక్కడ నుంచి మనకి 2 kmలోనే మనకి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండి. మాస్టర్ ప్లాన్లో మనకు 150 feet రోడ్ చెప్పాం కదండి. సో ఇది ఇలాగా మనకి ఇక్కడ మొక్కాం బీచ్, తర్వాత కోనాడ, తర్వాత తిప్పలవలస, తర్వాత బర్రిపేట, తర్వాత మన చింతపల్లి, తర్వాత కొవ్వాడ అగ్రహారం. సో అలా ఉంటుందండి. సో మనకి బీచ్ కానుకునే ఇది ఒబరాయ్ హోటల్. మీకు మ్యాక్సిమం అవకాశం ఉన్నంత వరకు చూపిస్తాను. ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ ఉందండి. ఇదంతా కంప్లీట్ అవ్వడానికి మనకి 2 years 3 years పడుతుందండి. సో మీకు అవకాశం ఉన్నంత వరకు చూపిస్తాం. అంటే మనకి ఏదైనా కొత్తగా న్యూ ప్రాజెక్టు వచ్చిందంటే సో దాన్ని చూపించడం మన బాధ్యత అండి. సో ఎందుకంటే మనం రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో ఉన్నప్పుడు ఇది వస్తుంది అది వస్తుంది అని చెప్పి ఓన్లీ గాలిలోని మాటలు మీరు వింటారు. సో ఆ వర్కులు స్టార్ట్ అయినంత వరకు మిమ్మల్ని నమ్మించడం కష్టం అవుతుంది. సో అదే వర్కులు స్టార్ట్ అయిపోయాయి అనుకోండి, సో మేము చెప్పిన మాట నిజం అవుతున్నట్లు అనమాట. సో ఆల్రెడీ చాలా రోజుల నుంచి వర్కులు జరుగుతున్నాయి. ఇదిగోండి ఆ చివరి వరకు మనకి ఈ చివరి నుంచి అలా చూస్తే మీకు కనిపిస్తుంది. ఆ కొబ్బరి చెట్లు ఉన్నాయి కదండి, అక్కడ వరకు హోటల్ మొత్తం 42 ఎకరాలు. సో ఈ చుట్టుపక్కల మనకి లేఅవుట్లు ఏవే ఉన్నాయంటే, దీనికి ఆనుకునే శాండీ బీచ్ ఉందండి, ఒక 200 ఎకరాలు. దాని తర్వాత సన్రైజ్ బీచ్ ఫ్రంట్ అని చెప్పి అది కూడా ఉందండి. సో అలాగే మనకి సద్గృహ వాళ్ళది ఒక లేఅవుట్ ఉందండి. అలాగే కొత్తగా ఇప్పుడు సాగరిక బీచ్ ఫ్రంట్ అని చెప్పి టీఎస్ఆర్ డెవలపర్స్ వాళ్ళు వేస్తున్నారండి, చిన్న లేఅవుట్, ఒక 7 ఎకరాలు అది ఉందండి. అలా కొంచెం ముందుకెళ్తే మనకి బీబీజీ కంపెనీ వాళ్ళది ఏరో హబ్ అని ఒకటి ఉందండి. అది ఒక 50 ఎకరాలు ఉందండి ప్రస్తుతానికి. అది కూడా ఎక్స్టెన్షన్ ఉంటుంది. అలాగే దాని పక్కన మనకి పృథ్వీ డెవలపర్స్ వాళ్ళది, భువన డెవలపర్స్ వాళ్ళది అదొక 40 ఎకరాలు ఉందండి. కొంచెం ముందుకెళ్తే ప్రకృతి రెడ్ కార్పెట్ ఉందండి. సో కొంచెం ముందుకెళ్తే రైట్ సైడ్ పుత్రంజయ లేఅవుట్ ఉందండి, అది ఒక 150 ఎకరాలండి. సో అలా కొంచెం ముందుకెళ్తే కొన్ని లేఅవుట్లు ఉన్నాయండి. ఇంకా సమృద్ధి సంపద, సిరి సంపద అలాంటి లేఅవుట్లు. సో ఈ చుట్టుపక్కల మనకి ఇప్పుడు ఒబరాయ్ హోటల్ వస్తుంది. అలాగే తాజ్ హోటల్ కూడా, స్టార్ హోటల్, 7 స్టార్ హోటల్ వాళ్ళు కూడా ఒక 3 ప్లాన్ చేస్తున్నారు. ఇంక ఈ దగ్గరలోనే ల్యాండ్లో వాళ్ళకి అలర్ట్ చేశారు గవర్నమెంట్. సో ఫ్యూచర్లో ఇదంతా బాగా డెవలప్ అవుతుందండి. అంటే మనకు ప్రజెంట్ వైజాగ్లో రాడిసన్ బ్లూ 7 స్టార్ హోటల్ ఒకటే ఉందండి. మిగతావన్నీ 5 స్టార్ హోటల్ అండి, నోవాటెల్ అన్నీ. సో ఇవి కూడా మనకి అన్ని 7 స్టార్ హోటళ్ళు వస్తున్నాయి. సో ఇక్కడ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కోసం మన ఫ్లైట్లు కూడా అక్కడ ఎయిర్పోర్ట్ అండి బ్యాక్ సైడ్. సో ఇలాగా ఇది మనకి రన్వే ఇలా ఉంటుందండి. అంటే మీరు ఇలా డైరెక్ట్గా సముద్రం మీద నుంచి రావడం, సముద్రం మీద నుంచి వెళ్ళడం జరుగుతుందండి. సో ఇప్పుడు మనకు మామూలుగా అయితే హైవే నుంచి వస్తే ఇక్కడికి ఒక 48 కిలోమీటర్లు వస్తుందండి. కానీ మన బీచ్ రోడ్ల నుంచి వచ్చారనుకోండి, సో మనకి ఆర్కే బీచ్ నుంచి రుషికొండ 10 కిలోమీటర్లు అండి. సో రుషికొండ నుంచి భీమిలి 16 కిలోమీటర్లు అండి, అంటే 26 కిలోమీటర్లు. సో భీమిలి బీచ్ నుంచి ఇక్కడ జస్ట్ ఒక 6 కిలోమీటర్లు అండి, అంటే మనకి 32 kmలోనే మనకి ఇది ఉంటుంది. ఇక్కడ నుంచి జస్ట్ ఎయిర్పోర్ట్ ఒక 2 కిలోమీటర్లు, అంటే 34 km అండి. ఈ రోడ్లన్నీ పడితే మనకి 200 feet రోడ్లు చాలా హాఫ్ అన్ అవర్ లేదా ఒక 45 minutesలో వచ్చండి మనకి లేఅవుట్లోకి, మన ఎయిర్పోర్ట్లోకి. సో ఈ చుట్టుపక్కల అన్నీ లేఅవుట్లు అన్నీ బాగానే ఉన్నాయండి, మీరు ఇన్వెస్ట్ చేయడానికి బాగుంటుంది. సో ఈ పక్కన ప్యారలల్గా మీకు చూపిస్తాను ఒబరాయ్ హోటల్ పైనుంచి రోడ్డు. సో ఈ పక్క నుంచి అలౌ చేయరు, రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. సో పైనుంచి నేను చూపించి మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వర్కులు జరుగుతున్నాయండి స్పీడ్గా. మళ్ళీ ఈ పక్క నుంచి ఒక రోడ్డు ఉంది,
అది మొత్తం ఎంతవరకు ఎక్స్టెండ్ అనేది మనం చూడవచ్చండి. ఒబరాయ్ హోటల్ లాస్ట్ టైం వచ్చాం, చీకట్లో వచ్చాం మనం. సో ఇది మనకి ఎయిర్పోర్ట్కి వెళ్ళే రోడ్ అండి. సో ఇది బీచ్ క్యారిడార్ రోడ్డు. సాగర్మాల ప్రాజెక్టులో భాగంగా మనకి మన భారతదేశంలో పోర్టులన్నింటి కనెక్టివిటీ కోసం వేయబోతున్న రోడ్లు. ప్రస్తుతానికి మనకి ఈ ఎయిర్పోర్ట్ కోసం కొంచెం స్పీడ్గా వేస్తున్నారు. మనకి చాలాసార్లు చెప్పాం, మనకి తూర్పు తీరం చెన్నై నుంచి కోల్కతా, పశ్చిమ తీరం ముంబై నుంచి కన్యాకుమారి. ఈ ఒబరాయ్ హోటల్ ఈ పై రోడ్ నుంచి మీకు చూపిస్తానండి. యాక్చువల్గా మనం రైట్కి వెళ్ళాలి. సో ఆ లెఫ్ట్కి కనిపిస్తుందంతా ఒబరాయ్ హోటలే. ఈ కొబ్బరి చెట్టుకి తర్వాత సో ఎక్కడి వరకు అనేది చూపించి ఈ కొబ్బరి తోట బ్యాక్ సైడ్ అంతా ఒబరాయ్ హోటలేనండి. ఇంకా బౌండరీ వరకు చూపించి మళ్ళీ వీడియో క్లోజ్ చేస్తాను. ఇక్కడ కనిపించట్లేదు, తిప్పేద్దాం. సో ఇగోండి ఇటువైపు ఇది కనిపిస్తుంది కదండి, ఆ కొబ్బరి చెట్ల వరకు మనకు ఒబరాయ్ హోటలేనండి. సో ఇక్కడ అలాగా ప్రజెంట్ వర్క్లు కూడా జరుగుతున్నాయి. బీచ్ కానుకొని మనకి ఇదంతా ఒబరాయ్ హోటల్ అండి. సో 42 ఎకరాస్లో చేస్తున్నారు. అంటే ఎక్కువ ఫ్లోర్లు కాదు, సేమ్ మనకి రాడిసన్ బ్లూ అయితే ఎలా ఉందో ఆ విధంగానే బీచ్ కానుకొని సిఆర్జెడ్ జోన్ ఉంటే ఎక్కువ ఫ్లోర్లు పర్మిషన్ ఉన్నది కాబట్టి సో ఒక జస్ట్ 2-3 ఫ్లోర్స్లోనే మనకి ఒక పెద్ద హోటల్, ప్రెస్టీజియస్ హోటల్ వస్తుందండి. సో ఇది ఒబరాయ్ హోటల్. మన ఎక్స్క్లూజివ్ వీడియో తీస్తున్నాం. సో దీని దగ్గరలో ఉన్న లేఅవుట్లన్నీ మీకు చెప్పా. భోగపురం డెవలప్మెంట్ కూడా బాగుంటుందండి. సో మమ్మల్ని నమ్మి ఇన్వెస్ట్ చేయండి మీ చుట్టుపక్కల ఎన్ని లేఅవుట్లో. సో ఇదండి మీకు ఎంతవరకు చూపించింది ఒబరాయ్ హోటల్ అండి ఎక్స్క్లూజివ్ వీడియో. సో మీకు ఈ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఈ 3 జిల్లాల్లో ఎక్కడైనా ఓపెన్ ప్లాట్స్ కానీ, అగ్రికల్చర్ ల్యాండ్స్ కానీ, ఇండివిజువల్ హౌస్ కానీ, విల్లాస్ కానీ కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి. నా ఫోన్ నెంబర్ 9550049947. మీ బంధుమిత్రులు కానీ, మీ కుటుంబ సభ్యులకు కానీ ఎవరికైనా ఏమైనా ఓపెన్ ప్లాట్స్ కానీ, అగ్రికల్చర్ ల్యాండ్స్, ఇండివిజువల్ హౌస్, విల్లాస్ ఉంటే నాకు చెప్తే నేను వాళ్ళు అమ్మి పెడతానండి. సో ఇలాంటి వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. జై హింద్, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.